తెలుగువారందరికీ ప్రాతస్మరణీయుడు. ఇది భక్త కన్నప్ప యొక్క కథ. భక్త కన్నప్ప కొండ మీద భక్త కన్నప్పనైతే చూడవచ్చు. ఇక్కడ శివుడు పార్వతి విగ్రహాలు అయితే భక్తజనులను ఆకర్షించేటట్లు అందంగా చెక్కారు శిల్పులు. శివుడి దర్శనం ఇక్కడే అయిపోయింది అన్నట్లుగా ఉంది. ఇక్కడ కొంతమంది భక్తులు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. భక్తులను అడగడం జరిగింది క్రిందటి వీడియోలలో. శివుడు పార్వతి విగ్రహాలు భక్తులకు కనువిందుగా అనిపిస్తున్నాయి. వైట్ కలర్లో అందంగా ఎంతో రమణీయంగానైతే ఉన్నాయి. శివుడు భక్త కన్నప్పను నువ్వు కొండ మీద ఉండు, నేను కొండ కింద ఉంటానని, భక్తులు నా దర్శనమయ్యాక నీ కొండ మీదకి వస్తారు అని భక్త కన్నప్పకి తెలియజేస్తాడు. అప్పటి నుంచి ఈ కొండకి కన్నప్ప కొండ అని పేరు వచ్చింది. సో ఇది యొక్క భక్త కన్నప్ప యొక్క కొండ. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన నలుగురు అయితే పంచండి.